ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కోసం కారణం, రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. మీకు కూడా ఎప్పుడైనా దిష్టి తగిలిందా? ఉద్యమ నాయకత్వం కనుక నా చేతుల్లో ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంట, ఆయన ఏందండి నాకు అర్థం కాదు. ఆయన సినిమాలు బ్యాన్ చేస్తారు. ఏం చేస్తారు ఆయన ఏదో మాట్లాడారు, సరే సారీ చెప్తారు. మీరు చేసింది మిగతా వాళ్ళు చేసిందని ముక్కు నాలుగు రాస్తారా రేపొద్దున? ఇలాగే మీరు చేస్తే దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరిహర వేలమేళ్ళు 4 సార్లే చూపిస్తా మీకు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెడుతూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా వాయిస్ ఎందుకు సార్ బయటికి గట్టిగా పోరాడట్లేదు? అందరికీ పాడారు కదా ఆయన. మీరు హీరోలా, జీరోలు మీరు, వీళ్ళు జీరోలు. నేను చెప్తున్నానండి, సిగ్గు లేని సమాజాన్ని నిగ్గదీసి అడుగున్నాడు సీతారామ శాస్త్రి గారు. ప్రభుత్వంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళందరిపైన దాడులు మీరు నిన్న చూసినట్టు పెంచినాయనప్పుడు ప్రజల కోసం తన ప్రాణం అర్పిస్తే ఇవాళ మీలాంటి మాళ్ళు ఎందుకని మౌనంగా ఉన్నారు? ఇవాళ అతన్ని చంపేస్తే సమాజం ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. ఇవాళ నేను మాట్లాడే ప్రతి ఒక్కరు మాట్లాడితే ఎందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలి సమాజం? వాళ్ళ ప్రశ్నించిన సమాజం సిగ్గుందా అని అడుగుతున్నాను వాళ్ళకి. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలను చూసుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా ఏంటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారని, మన ఘాన కోవిదుడుగా పూజించుకునే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెడుతూ ఉంటే దాన్ని తెలంగాణ వాదులు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ వద్దని చెప్పడం కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా పరిణామాలు చోటు చేసుకుంటూనే వెళ్తున్నాయి. వాటన్ని గురించి సమగ్రంగా చెప్పగలిగినటువంటి నాయకులు కానీ వక్తగానే ఎవరు ఉన్నారంటే నాతో ఉన్నటువంటి చలసాని శ్రీనివాసరావు గారు. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కోసం కారణం కొనసాగ మీద ఎక్కువ ఉందంటూ మాట్లాడటం జరిగింది. ఈ విషయాలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మీకు కూడా ఎప్పుడైనా దిష్టి తగిలిందా? ఇప్పుడు దిష్టి తీసే రెండు, గుమ్మడికాయ మరి మిరపకాయ దక్షిణ అమెరికా నుంచి వచ్చింది, అది ఒకసారి అమెరికన్ కాంటినెంట్ నుంచి. గుమ్మడికాయ ఉడక మందగా తెలుసా? తెలియదు సార్ నాకు. చెప్పండి. నేను చెప్తున్న సత్యం. నేను మూఢనమ్మకాలను విశ్వసించను. అందుకే అన్నారు కదా అప్పుడు వాళ్ళు, రామస్వామి గారు, ఏమయ్యా విధవని చూసి వెనక్కొస్తే నువ్వేం ధైర్యవంతుడే, పిరిగిన పిల్లిని చూసి పారిపోయేవాడు, నువ్వే యుద్ధం చేస్తావు గడిదని తిట్టాడు ఆయన. మూఢనమ్మకాల గురించి. సరే, అది పక్కన పెట్టండి. మనం ఏదో దిష్టి తీసుకుంటాం సాంప్రదాయంగా. ఇక్కడ ఇష్యూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడానికి ఆర్థికపరమైన కారణాలు ఒకటి ఉంటే 10ని ఎక్కువ చేసి చూపించారు. అంతకన్నా ఎక్కువ ఒక నినాదం, వాళ్ళకి అవమానం జరుగుతుంది, వాళ్ళ యాసకు కానీ మిగతా కానీ లేదా ప్రాంతాలకు కానీ నాయకులకు కానీ అనేది ఎక్కువ ప్రే చేసింది. ఆ రోజు అంజయ్ గారికి జరిగిన అవమానం తెలుసు కదండి, రాజీవ్ గాంధీ గారి చేతిలో. అది ఒక ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారు అందిపుచ్చడానికి ఒకటి, దాంట్లో 10 కారణాలు కారణమైంది, మర్చిపోవాలి. ఇవాళ తెలంగాణ విషయంలోనండి నేను ఇప్పటికీ భావిస్తాను, నా 13 కోట్ల మంది మా తెలుగు జాతి అందరం ఒకళ్ళమే, సహోదరులం, ఒకే తెలుగు సహోదరు అంటే ఒక గర్భం నుంచి ఉదరం నుంచి పుట్టినాడు. ఇవాళ భావిస్తా, నాకు తెలంగాణలో ఆదిలాబాద్కి వెళ్ళినా, ఖమ్మం జిల్లాకి వెళ్ళినా, మహబూబ్నగర్కి వెళ్ళి హెల్త్ క్యాంప్ పెట్టినా అందరూ కావాలనుకుంటాను. కోవిడ్ వచ్చినప్పుడు కోస్తా రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణలో కూడా 3 జిల్లాల్లో మేము ఇది BFE 99 మాస్కులు కానీ శానిటైజర్ కానీ పంపించడం జరిగింది. అందువల్ల అందరూ కావాలి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఏదో ప్రశాంతంగా బతుకుతున్నారు అందరూ. ఈ విచిత్రం ఏంటంటే, ఉత్తర ఆర్య సనాతనవాది గారి మాట్లాడుతున్నది విచిత్రంగా ఉంది. ఎలాగంటే, అసలు ఎవరు బాధపడాలి ఆయన చేసిన దాని మీద? కోస్తా రాయలసీమ వాళ్ళు బాధపడాలి. ఆయన ఏమన్నారు, నేను గనక తెలంగాణలో పుట్టితే, అది ఒక డైలాగ్ అయిపోయింది, అది పాత తరంలో. మళ్ళీ తర్వాత ఏమన్నా, నా ఉద్యమ నాయకత్వం కనుక నా చేతుల్లో ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవాడిని
ఘంటాపదంగా భీకరంగా గర్జించారు, వణికిపోయారు ఆంధ్రప్రదేశ్ నాయకులు. అవును. ఆ రోజుల్లో ఉన్న పొట్టి శ్రీరాములు గారు లేచి కూర్చుని దాంట్లోంచి ఆత్మ కూడా భయపడి ఉంటుంది. నేను మాట్లాడిన దానికి బాధగా ఉన్నా నేను తెలుగు జాతి ఆత్మ గురించి మాట్లాడుతున్నా, ఖచ్చితంగా మాట్లాడుతున్నానండి. తెలంగాణ యొక్క ఇప్పుడు కలిసి ఉండాలని కోరుకున్నాం. విడిపోతే ఏం కావాలో కూడా పొరపాటున జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఆ రోజు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారికి 2007లో నేను, హరిరామ్ జవహర్ గారు, హర్ష కుమార్ గారు ఒకళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అని హక్కుల కోసం కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ కాదు, ఇవాళ కలిసి తెలుసుకున్న పుట్టి 3 శుక్రవారాలు కానీ బ్యాచ్ ఈ సంగతి వదిలిపెట్టండి. వాళ్ళకి నేనేం రాశాను, రీసెర్చ్ పుస్తకాలు 10 పుస్తకాలు రాసి ప్రశ్నించాను, వాళ్ళకి తెలిసి రావడం చాలా మంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నా తమ్ముడు ఉన్నాడు, విడిపోతామని అనుకుంటున్నాడు. సరే, ఏదో అపోహలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఆడు నన్ను కోపంగా మాట అంటాడు, కలిసి ఉండాల్సిన వాడు పెద్ద మనిషిగా ఉండాలి. అవును కదా. అంటే అవమానకరంగా ఉండాల్సిన పని లేదు, వాస్తవాలు చెప్తే పెద్ద మనిషిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన తిట్టి ఏదో ఇక్కడ తిట్టినట్టు తిడితే తల్లిని తిట్టినట్టే కదా. అవును. ఇవాళ సరే, తెలంగాణలో ఉండగా అక్కడ కొంతమంది కేసీఆర్ గారు లాంటి నాయకులు అండ కంపెనీ బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా దుర్భాషలాడారు, అసభ్యకరంగా కోస్తా రాయలసీమ ప్రజలు దూషించిన మాట వాస్తవం. నేను కొండా లక్ష్మణబాబు గారితో కలిసి ఉన్నాం, ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడలేదు. ఇవాళ గుండె గాయపడింది, దాని మీద మాట్లాడాము. నాన్న కూడా గట్టిగా ఐపీఎన్జిఓ సంఘం నేతల లిస్టులో నీ చెవిలో క్యాలిఫైర్లు పెట్టుకో కేసీఆర్, మా దేవుల పుల్లు చాలా గట్టిగా గొడవ జరిగింది. మేము నిలబడ్డాం. విద్యాసాగర్ గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కోర్టులో కేసేస్తే మేము కోర్టులో కేసు చేసాం, అన్ని ప్రాంతాలు న్యాయం జరగాలని. ఒక ప్రాంతం కాదు, ఆ ప్రాజెక్టు పులిచింత విషయంలో కూడా గట్టిగా ఉన్నాం, తర్వాత మిగతా విషయాల్లో ఉన్నాం, మేము పోరాడాం. అప్పుడు ఇక్కడ రాజగోపాల్ గారి మీద కొట్టారు, జయప్రకాష్ నారాయణ గారిని కొట్టారు, కొంతమంది కేజీకే ప్రసాద్ గారు దెబ్బలు చాలా ఇబ్బంది జరిగింది, చనిపోయడం కూడా జరిగింది తర్వాత ఆఫ్టర్ మ్యాథ్. నేను చెప్తున్నాను, అప్పుడు ఈ గర్జించే సింహాలు, గాండ్రించే పులులు, ఓనర్ పెట్టేవాళ్ళు అందరూ ఏమైపోయారని అడుగుతున్నా నేను. అప్పుడు అంశతూలిక శల్పాల మీద సైనిస్తా కూర్చున్నారా? మా మీద దాడులు జరిగితే సరే, ప్రభుత్వం గవర్నమెంట్స్ ఇచ్చింది, 4 గవర్నమెంట్స్ వచ్చినా అది వేరే సంగతి. ఎలాంటి పరిస్థితులు వచ్చింది తెలుసు, నాకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది తెలుసు. కానీ ఒక్క మాట నేను మాట్లాడలేదు కాబట్టి తెలంగాణ సోదరుల మీద నా హక్కులు మేము మాట్లాడే అదే గౌరవం నాకు ఇవ్వడం. ఆదిలాబాద్ వెళ్ళినా సరే హక్కులు కోస్తా రాయలసీమకు అన్యాయం జరగకూడదని మాట్లాడతా. అదే సందర్భంలో నా తోటి సోదరులు ఎందుకంట, ఈయన వెళ్ళి అర్ధరాత్రి కలిసి వచ్చిన ఒక ఉద్యోగ నాయకుడు ఉన్నాడు, ఈయన వెళ్ళి కలిసి వచ్చారు. ఆయన ఒక రాయలసీమలో సభలో కూర్చుని తెలంగాణ మహిళల వస్త్రధారణ మీద మాట్లాడాడు. ఒక చెత్త ఫెలో, ఒక నీచుడు. కేసీఆర్ గారు లేదా ఒకళ్ళిద్దరు ఎలా మాట్లాడారో ఎలా ఖండించామో, ఆంధ్రప్రదేశ్ ఏది ప్లాంటెడ్ నాయకుడు కాదని వీడియోలోనే చూసుకోండి. దాన్ని ఏమో V6లో సోదరుడు రవి గారు వేసి గంటకి 4 సార్లు వేశారు. ఇంకోటి కూడా వాళ్ళు తినే అన్నం మీద, వాళ్ళు తినే భోజనం మీద కూడా వ్యవహారం చేసిన వ్యక్తులు అలాంటి చెత్త ఫెలోస్, ఇక్కడున్న చెత్త ఫెలోస్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోస్తా రాయలసీమ అంటే కోస్తా తెలంగాణ రాయలసీమ మధ్యన ప్రజల మధ్య దుర్మార్గం క్రియేట్ చేస్తారంటే ప్రజలు దేవుళ్ళండి. ప్రజలు కాదు, ఏదో 1%, 0.5%, 0.1% తీసేసేయండి. వాళ్ళ ప్రజలు ఇవాళ కూడా అయ్యో పాపం ఆంధ్రప్రదేశ్కి హోదా రాలేదే, స్టీల్ ప్లాంట్ అని బాధపడతా ఉంటే కదండి వాస్తవం. ఇవాళ దిష్టి తగిలిందా? ప్రజల దిష్టి తగులుతుందా? దిష్టి ఎక్కడ తగిలింది తెలుసా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నేను మళ్ళా చెప్తున్నాను, ఇవాళ వ్యాఖ్యలు పెట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం వ్యాఖ్యల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. వారికి ఏది పెట్టినా వారికే తగులుతుంది, వారికి ఇబ్బంది లేదండి. అందుకని చక్కగా వాళ్ళకి స్పష్టంగా అండర్లైన్ చేసుకోమని చెప్తున్నా. ఎందుకంటే కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, చాలా బాధపడ్డారు ఆయన మీద జరిగిన ట్రోలింగ్ కోసం. వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేసినా మళ్ళీ ఆయనకు కూడా చెందుతుంది. ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడారు కాబట్టి, చేయొద్దన్నారు కాబట్టి ఆయనకే చెందుతుంది. లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్కి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కి, కేసీఆర్ గారి ఫ్యాన్స్కి, లేదా ఇదందరికీ ఏదైనా కానీ అసభ్యంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళకి మాట్లాడుతున్నాం. ఏం జరుగుతుందండి ఇవాళ ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు హంసతూలిక తలపాల మీద నుంచి ఒక్కరోజు బయటికి రాని వ్యక్తులకు ఇవాళ మాట్లాడే హక్కు ఉందా? సరే పోనండి. గవర్నీయులు ఆర్య సనాతనవాది గారు ఏం మాట్లాడారు? తెలంగాణకి వెళ్ళి ఆంధ్ర నాయకులు చుక్కలు చూపిస్తానని మాట్లాడిన వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కనుక నేను పుట్టుంటే ఆంధ్ర నాయకులకి చుక్కలు చూపించి అది చెప్పాను కదా. ఇలాంటి పైగా కోస్తా రాయలసీమకు వచ్చి ఈ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తరిమేశారంటే ఎవరు తరిమేశారు? రేర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి, అక్కడక్కడ జరిగినాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం దుర్మార్గం జరిగిందండి?
ఇప్పుడు ఆ ఫీజు పథకం పెట్టి వాళ్ళు తీసారు, కొంతమంది తీసారు. దాని గురించి మేము మాట్లాడి వీళ్ళు ఏమి మాట్లాడారు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు సింహాలయ గర్జించే వాళ్ళు ఏం మాట్లాడారు కోర్టులో, కనీసం దాని గురించి రిప్రజెంట్ చేశారా? నేను అడుగుతున్నానండి. కోత తరిమేశారని అక్కడికి వెళ్ళి వీళ్ళ మీద రెచ్చగొడతాం, ఇక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఏం కావాలండి? రాజకీయ లబ్ధి, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం చేయటం అనేది ఈవెన్ తెలంగాణ ప్రత్యేక కొంత నాయకులన్నా వీళ్ళ ఆ రోజు ఎక్కడున్నారు? సరే, ఇవాళ దిష్టి తగిలిందన్నా కదా, విశాఖపట్నానికి దిష్టి ఎవరు తగిలిందని చెప్తాను నేను. విశాఖపట్నం ప్రాజెక్టు రావటానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ప్రాణాలు త్యాగం చేసిన తెలంగాణ బిడ్డలున్నారు. తెలుసా మీకు విషయం? కరీంనగర్లో శారెడ్డి తెలంగాణ కదా, గుప్తా గారు తెలంగాణ కదా, క్షతగాత్రులు అయిపోయిన వాళ్ళందరూ కోస్తా రాయలసీమ ప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి. ఐమ్ నాట్ డెనింగ్ దట్. కానీ తెలంగాణలో దేనికి కావాలి వాళ్ళ దిష్టి? ఎప్పుడు విశాఖపట్నానికి దిష్టి ఎవడి దిష్టి వెళ్ళింది తెలుసా మీకు? అక్కడే వాళ్ళ ఆదాని దిష్టి వెళ్తే ఆదానికి భజన చేసేది, ఉత్తర భారతీయ ఢిల్లీలో ఉన్న పాఠశాలకు భజన చేసేవాళ్ళు దిష్టి వెళ్ళింది. మా విశాఖ ఉక్కుకి, మా పోలవరం ప్రాజెక్టుకి, తాడితిప్పిడితే ప్రజానీకం అద్భుతంగా డెవలప్ అయ్యే హోదా విభజన హామీలు వస్తే, రాయితీలు వస్తే 10 లక్షల మంది అక్కడ కళ్ళ ముందు మా యువత, అద్భుతమైన యువత, ఒక్కొక్కడు ఒక పారిశ్రామిక అధిపతిగా తయారవుతాడు, పారిశ్రామికవేత్తగా తయారవుతాడు. వీళ్ళు 10 లక్షలు, కనీసం 1.5-20 మందికి ఉద్యోగాలు ఇస్తారు ఒక్కొక్కడు. అంత కెపాసిటీ ఉన్న యువత ఉన్నారు. వాళ్ళని వాళ్ళ దిష్టి పెడతానికి యాక్సిలేటర్లు పెట్టుకుంటాం, లేకపోతే స్టంట్ స్కూల్స్ పెట్టుకోమంటాం, దిష్టి అవుతుందండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మా నాయకులు దిష్టి తగిలింది, తెలంగాణ నాయకులది కాదు. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ప్రవీణ్ గారు, రేవంత్ రెడ్డి గారు అయితే అక్కడికి వచ్చి సింహనాదం చేశాడు, విశాఖపట్నంకి వచ్చి సింహనాదం చేశాడు. సాంబశివరావు గారు ఎమ్మెల్యే సిపిఐ, అలా జానవిశ్రీ గారు సిపిఎం, వీళ్ళందరూ కూడా తెలంగాణ నాయకులందరూ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ మన హక్కు అని మాట్లాడుతుంటే తాకట్టు పెట్టే నాయకులు దిష్టి తగిలింది ఆంధ్రప్రదేశ్కి. సార్ అది విశాఖ, నేను మాట్లాడిన మాటని ప్రతి ఒక్కళ్ళు తెలిసింది. వాళ్ళ గుండె లోతులోంచి ఆత్మ గౌరవంతో, స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళతో మాట్లాడు. 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేసిన 95% మీడియా చూపించడానికి మేము బాధ్యులం కాదు. మీడియా కూడా ఇందుట్లో బాగా, నేను వాళ్ళు తప్పుగా అన్నాం మళ్ళీ ఎందుకు, కానీ వాళ్ళు వద్యత ఆలోచించుకుని ఏం తప్పు చేసాం చెప్పెట్టుకుంటాం. ఇంటర్వ్యూలో గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు తప్పుగా మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా వాళ్ళు ఎత్తిమెత్తికి పదవులు ఇచ్చుకోండి, బాధలేదు. మమ్మల్ని ఎందుకు బహిష్కరించారో నాకు తెలియదు. మొన్న ఇదే విషయమే చంద్రబాబు నాయుడు గారిని మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన సీరియస్ అయిపోయి ఏంటయ్యా చేసేది వైట్ ఎలిఫెంట్ అది అన్న వ్యాఖ్య. వైట్ ఎలిఫెంట్ తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఎత్తుకుపోయి పీడీ యాక్ట్ లోపలేస్తే చక్కగా అయిపోతారన్నారు. ఇంకో దాంట్లో అన్యాయం అండి. అంటే నాకు తెలుసండి, నేను ఎవరిని చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోలవరం ప్రాజెక్ట్ని ఇలా డెడ్ స్టోరేజ్కి బడ్జెట్లో పరిమితం చేస్తే ఒప్పుకోవాలని కానీ, లేదా స్టీల్ ప్లాంట్ని జాతీయం చేస్తే ఒప్పుకోవాలని ఉండదండి. మనసాక్షి నేను అంటున్నాను. వై షుడ్ ఐ బ్లేమ్ ఈవెన్ మన కందులు దుర్గేష్ గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, జనసేన నాయకులు, వీళ్ళు ఎవరికి తెలుగు జాతి బిడ్డలండి. వాళ్ళు మమేకమైన ముగ్గురు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, గందులు దుర్గేష్ గారు మా గోదావరి జిల్లాలో పుట్టి మేమందరం అక్కడే పుట్టి పెరిగామండి. నేను 6 చోట్ల ఉద్భవించలేదు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే పెట్టాను. మీరు ఎవరిని కాదు నేను ఆ ప్రాంతం పట్ల మమేకమవుతాం. ఆ ప్రాంతంలో మా ఇల్లు అక్కడ, నా 40-50 ఏళ్ళ నుంచి నా ఓటు హక్కు అక్కడ. నేను ఎక్కడ తిరిగినా, అంతపురం తిరిగినా, మా పాలకొల్లులోనే నా ఇల్లు ఉంచుకున్నాను. చెప్తున్నానండి, గోదావరి జిల్లాలో ఇల్లు మా కుటుంబానికి ఉన్నాయి, చెప్తున్నాను, ఉంచుకున్నాను. ఇవాళ కూడా వెళ్తే పాలకొల్లు కూడా, నేను కూడా మొన్న కూడా అక్కడే ఉన్నాను. ఊళ్ళో ప్రొఫెసర్. బాధ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ చేసినప్పుడు అక్కడ తప్పించిన వాళ్ళు ఎర్ర నారాయణస్వామి గారికి తెలుస్తుంది, ఎలాగని తెలుస్తుందండి చెప్తున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు మొత్తం దేన్ని ఏమి లేదండి, డైవర్షన్ పాలిటిక్స్. కానీ ఒకటి, కళ్యాణ్ బాబు గారు అని ఆయన యథాలాపంగా కాదు, కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుంటారు. అంతకుమించి అవమానించాలి తెలంగాణలో ఉండకపోవచ్చు. కానీ ఆయనకి ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి కాడిపడేసిన ఆయనకి సపోర్ట్ చేస్తా మిగతా వాళ్ళు మాట్లాడుతున్న విచిత్రంగా ఉంది. ఎక్కడ ఉద్యమం చేశారండి? ప్రత్యేక హోదా కోసం యువతరం భావితరాలు ఇది తప్ప ఇంకో ఏమన్నారు, ప్రత్యామ్నాయం లేదని చెప్పి సింహం లాగా గర్జించారు. ఇవాళ ఏమైపోయింది? ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తాను. నేను అంటున్నాను, యువతకి ఎవరి దిష్టి తగిలింది? ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 500 చొప్పున 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి. ఎంతమందికి రావాలి? 1,72,000, 2 లక్షలు. ఇది కాకుండా అదనంగా రావాల్సిన గద్దల్లా తన్నుకుపోతే ఎవరి దిష్టి తగిలింది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాడి పడేసి కూర్చున్నారు. ఇక కళ్యాణ్ బాబు గారు ఉత్తరాది సనాతనవాది ఆమెనన్నారు. ఆ అర్థం నాకు తెలియదు, ఆమెను ఎందుకన్నారు అది వారిని అడగండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు భయంతో ఆయన కాడిపడేశారు. ఎవరిని అడగాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? కనీసం విశాఖపట్నం మీద నేను మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, కేటీఆర్ గారిని కూడా రమ్మనండి, హరీష్ రావు గారు అయితే వస్తారు దిగితే.
వెసిలి గారిని రమ్మనండి, ప్రవీణ్ కుమార్ గారిని రమ్మనండి, అందరూ వచ్చి నిలబడమనండి, సిగ్గు వస్తుందని ప్రజల భావన ఉంటుంది. అప్పుడన్నా అంటే కళ్యాణ్ బాబు గారు ఉప్పు కారం రాసుకుంటారు సిగ్గని ఎవరు మాట్లాడారు ఎంపీల గురించి. అవును. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో రోజు నేను చెప్తున్నానండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి, వీళ్ళందరూ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, నేను ఒకటే చెప్తున్నాను, తెలుగు జాతి పెట్టడం 13.5 కోట్ల మంది తెలుగు జాతి పెట్టడం అవమానాల పాలవుతున్నాం. ఢిల్లీ నడి బజార్లో మన ఆత్మగౌరవాన్ని తాకటి పెట్టారు లేదు కనుక్కోండి. ఇవాళ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పడేసి మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ అని అక్కడ పెట్టారు. మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ, మార్వాడి గారు నక్కపల్లి అనే ఊళ్ళో పెడుతున్నారు అన్నమాట ఫ్యాక్టరీ. దానికోసం మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీల కోసం ఆంధ్రప్రదేశ్ కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు. కొంత ఇవ్వచ్చు, నేను కాదంటలేదు, కానీ ఎక్కడెక్కడో కంపెనీలకి 4 రూపాయలకి రాయితీ 8 రూపాయలు వసూలు చేస్తున్నారు. పొల్లోడు కొట్టి ఇక్కడ ఇది కరెంట్లో కమర్షియల్ అని పెట్టి చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నారు. అవును. మామూలు వాళ్ళు కూడా కొన్ని యూనిట్ జరిగితే 7 రూపాయలు 8 రూపాయలు ఛార్జ్ ఏంటండి? స్లాబులు మారిపోతే వెళ్తూ ఉంటే సమయం అసలు ఏంటి ఇబ్బంది ఏంటి? అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి సోమవారం పోలవరం అని పెట్టుకున్నారు. ఆయనకు అవసరం డెఫినెట్గా కట్టాలంటే నీళ్ళు నిలబెట్టాలని ఉంటుంది, ఏదో కట్టేసి మాయ చేసినట్టు కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు ప్రారంభించింది కాబట్టి ఆయనకు కూడా నేను ఎందుకు అన్నాలండి వాళ్ళ ఉంటుంది. అలాగే కందులు దుర్గేష్ గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే చాలామంది జనసేనలో ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రాంతం పట్ల పెరిగిన వాళ్ళకి మమేకమై ఆ ప్రాంత హక్కులు కోరుకుంటారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్ అండి. చెప్తున్నా సరే, వాళ్ళు ఏమైనా మాట్లాడిన వాళ్ళ మీద కానీ ఏం జరుగుతుంది? అబ్సల్యూట్గా చెప్తున్నాను, సంథింగ్ రాంగ్. ఇవాళ ఈ 2 ప్రాంతాల 13.5 కోట్ల మంది ప్రజలకి ఇవాళ కృష్ణా జలాల విషయంలో 2 రాష్ట్రాలు వేసిందని కాదనుకుని మన మీద గొడవ పెట్టేసిన కేంద్రంలో ఉన్న ఆదాని గారి పార్టీ మనుషులు, ఆదాని అంటే గౌతమ్ అదాని కాదండి, అడ్డంగా దాష్టంగా చేసే బ్యాచ్ అని అర్థం. ఆదాని గారి మనుషులైన మోడీ గారు అండ్ అమిత్ షా గారు చెప్పిన ప్రకారం మనం కొట్టుకు సావాలా? ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి, దాని మీద ఎవరు దృష్టి పడింది? ఉమ్మడి ఆస్తులు వేస్తే 1,00,000 కోట్లు వస్తాయంట ఆంధ్రప్రదేశ్కి, దాని మీద ఎందుకు మాట్లాడలేదు? కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవచ్చు, కూటమి కదా 5 నిమిషాలు రాసిస్తే అబ్జెక్ట్ చేసే వాళ్ళు చేస్తారు. పోనీ ₹1 తెలంగాణకి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందో అన్నదమ్ములు ఇబ్బంది లేదండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వీళ్ళు రెచ్చగొడతారేమో, దానికి అనవసరం. నీళ్లు కూడా ఒక టీఎంసీ అటో ఇటు అంతమంది గొడవ లేదు, గొడవ తంపులు పెట్టిపోయారు. 6 నెలల లోపల పరిష్కరించకపోతే కేంద్రంలో ఉన్న పాలకులు మరి గుజరాతీ పాలకులు మన ఇద్దరి మధ్యన తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెడితే వాళ్ళ వంతు వాళ్ళు పోషిస్తుంటే గొట్టల మీద కొట్టుకుని పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఇవాళ వీళ్ళు పోషిస్తున్నారు. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? తెలుగు జాతి ఉమ్మడిగా ఉంటే పోరాడడం కష్టం అని 1984-89 ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం వాట్ ఇట్ మేబీ ఈ దేశ చరిత్రలో ప్రధాన ప్రతిపక్షం అంటే హోదా ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షం మర్చిపోగలమా? ముక్కలు చెక్కలు చేశారు. ఇవాళ కర్ణాటక కూడా 2 ముక్కలు చేస్తారంట, చెప్పారు ఆల్రెడీ. మాకు ప్రత్యేక జెండా కావాలి, హుబ్బలి జెండా ఎగరేస్తాం, కర్ణాటక ప్రత్యేక వాళ్ళ అధికారులు రాకపోతే ముక్కలు చేసేస్తారనమాట. ఏంటండి రేపు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ముక్కలు చేస్తారు. అన్యాయం, దుర్మార్గం జరుగుతుంది. అందుకని నేను చెప్తున్నా, తెలుగు జాతి ఒక్కడవుదాం. ఇలాంటి ప్రేలాపనలో కొంతమంది ఆ రోజు చేసిని పట్టించుకోవద్దు. నేను అడుగుతున్నా, ఇక్కడ తెలుగు విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని తీసి అవతల పడేశారు 2 ఏళ్ల క్రితం. మాలాంటి వాళ్ళు చిన్న అబ్జెక్షన్ చేసి అక్కడికి వెళ్ళి ఉంచున్నాం. వీళ్ళు ఏమైపోయారు? అప్పుడు సింహాలు తెలియదండి, తెలీదు అసలు. తెలిసినా కూడా మాట్లాడరు, భయం అణుకు. ఓకే, తీసేసే ముందు తెలియవచ్చు, అర్ధరాత్రి తీసుకెళ్ళి అక్కడ పడేసారు, దాని గురించి మాట్లాడలేదు. అక్కడ మీరు వచ్చేంత కూడినప్పుడు నాకు వాళ్ళు ఏంటండి వాళ్ళకి నేను అంటున్నాను, బాధగా ఉంటుంది. రియల్ ఆ రోజు విగ్రహాలు బద్దలు కొట్టిన రోజు రాష్ట్ర చరిత్రలో చెప్తున్నాను 1,00,000 మంది ఉండొచ్చు. శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ వీళ్ళకి అభిమానం అంటారు కదా, చాలా మంది విగ్రహాలు అక్కడ ఆయన దగ్గర కూర్చున్నాను. అందరిని పిలుపు రమ్మని 5 నుంచి రాలేదు, ఒకే ఒకడు వచ్చాడు. ఎవరన్నా కానీ వాళ్ళు ఏ పార్టీలో బీజేపీలో ఉండొచ్చు. ఆయన టీజీ వెంకటేష్ మంత్రిగా ఉండొచ్చి అక్కడ నేను పిలిపిస్తే వచ్చి అక్కడ ఆయన మంత్రిగా ఉండొచ్చి నిలబడితే ఇంకా గొడవలు జరిగేటట్టుంది. ట్యాంక్ బండ్ దగ్గర మా 11వ తారీఖున విధ్వంసం జరిగిన సమయంలో వేలాది మంది వచ్చినప్పుడు వెళ్ళి నిలబడి అక్కడ కూర్చున్నాను. చూసుకోండి వీడియోలు. ఆ రోజు కూర్చుంటే ఇక వెళ్ళిపోదాం రా అని చెప్తే రానంటే ఇక బలవంతాన నేను పోలీసు ముట్టుకోవద్దంటే మన ప్రాణం పోతే కూడా ఒక్కడు రాలేదు. పని పిలిపిస్తే తలుపులు వేసుకుని బయటతో కూర్చున్నారు. నేను రాయలసీమలో నేను గట్టిగా నిలబడే మనిషిని, కానీ నా మీద రెస్పెక్ట్ వచ్చిన 5గురిని. అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారండి? ఇప్పుడు మాత్రం మాటలు చెప్తూ ఉన్నారు కాదు, వాళ్ళ వేరే అభిమానులు గట్టిగా మాట్లాడుతున్నారు. ఏమైపోయారు అప్పుడని అడుగుతున్నా, అదే మీ యువతరం గురించి మాట్లాడుతున్నా. దయచేసి ఇక్కడ కూడా చెప్తున్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంట ఏందండి నాకు అర్థం కాదు. ఆయన సినిమాలు బ్యాన్ చేస్తారు, ఏం చేస్తారు ఆయన? నాకు అర్థం కాదు. ఇటు వచ్చిపోయి మాట్లాడతాం. పొన్నం గారు కొంచెం అది కాదు అలా మాట్లాడుతాం కానీ మాట్లాడారు. ఏంటండి మాట్లాడుతాను రెచ్చగొట్టి దేనికి మాట్లాడతారు? ఆయన ఏదో మాట్లాడారు, సరే సారీ చెప్తారు. మీరు చేసింది మిగతా వాళ్ళు చేసిందని ముక్కురాళ్ళకి రాస్తారా రేపొద్దున? బూతులు ఇట్టిన దానికి అదే మాట్లాడారు. సరే పొరపాటుగా వచ్చింది, అది ఇంతకుముందు మాట్లాడలేదు అంటున్నారు. మీరు మాట్లాడింది
నేను అడుగుతున్నా ఆ సినిమాలు చూస్తారా, సినిమాలు ఆపేస్తారా? ఇలాగే మీరు చేస్తే దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ సమయం తీసుకుని మీ హోమ్ థియేటర్కి వచ్చి హరిహర వేలమేళ్ళు 4 సార్లు చూపిస్తా మీకు. చంపేద్దాం అనుకుంటున్నారేంటి? అత్తానింటి దారేసి కూడా అద్భుత సినిమాలోనే అది కూడా చూపిస్తాను. ఓకే. అప్పుడన్నా ఆయన మాట వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. లేకపోతే ఏంటండి కళ్యాణ్ గారి సినిమాలు కోపం వస్తే కళ్యాణ్ గారు ఉచితంగా వేసి చూపిస్తాను నా సినిమాలు గుర్తుంచుకోండి. మీరేంటి చేసేది? 4 సినిమాల జాన్ నుంచి ఇప్పటి వరకు 4 సినిమాలు ఉచితంగా వేసి చూపిస్తాం ఆయన చెప్పినట్టు. లేకపోతే కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడేది తప్పు కాదు. సినిమాగా చూడండి అంతే. ఏమన్నా తప్పుగా మాట్లాడారా మిమ్మల్ని గురించి? అందు కానీ ఎప్పుడు తెలంగాణ వ్యక్తిత్వం గురించి కానీ తెలంగాణ సినిమాలు ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు, గొప్పగా చూపించారు. ఆయన మీ సినిమాలు బ్యాన్ చేయడం ఏంటండి? మళ్ళీ చెప్తున్నాను, హరిహర మెల్లు కానీ ఇంకో సినిమాలు కానీ అత్తారింటి దారి మీకు రోజుకి 5-6 సినిమాలు చూస్తే తప్ప ఆయన మారిదట్లేరు. సరే, మరి తెలుగు జాతి పట్ల ఇంత మక్కువ చూపే మీరు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెడుతూ ఉన్నారు. మరి ఈ సినిమా వాళ్ళంతా కూడా దీన్ని ఎందుకు ఖండించట్లేదు? బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే ఖండించడం కాదు కానీ నాకు గాన గంధర్వుడు ఆయన. ఒక ఆయన ఎప్పుడో మాట్లాడితే ఆయన పాట పాడలేదు, మరి ఎవరికి తెలియదు, తెలంగాణకి పాట పాడలేదంట. మరి రామకృష్ణ గారు పాడారు, విగ్రహం పెట్టారా? జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అని అన్నారు కదా అందశ్రీ గారు. మా అందశ్రీ గారు ఆయన తీసుకెళ్ళి మేము సన్మానించుకున్నాం. కోస్తా రాయలసీమకి నేను ఒకటే రాశాను, ఇద్దరికి పరిచయం లేదు. ఓ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఎడిటోరియల్ పత్రికలో నేను రాసిన ఏదో మాట్లాడతాం మా కవి గవి అని తోలుకున్నారు. ఏదో బమ్మిరపోతున్న మా మొదటి కవి నన్నయ్య కాదు డామ్డిష్కో అన్నారు. నాకే నన్నయ్య మాకేం సంబంధం లేదు, మంచి కవి, మీరు బమ్మిరపోతున్నా ఉంటే మీకు ఓకే, దాని ఏముంది, నాకేం అబ్జెక్షన్ లేదు, ఇంకేముంది, వాళ్ళ దగ్గర సమస్య లేదు. ఆయన బమ్మిరపోతున్న ఏం రాశాడన్న? బమ్మిరపోతున్న శ్రీమత్ ఆంధ్ర మహాభాగవతం రాశాడు. ఆంధ్ర అనే పదాన్ని తిట్టుతాను అన్న. మిత్రులు చాలా సహృదయంగా అర్థం చేసుకున్న వాళ్ళు రసమే బాలకృష్ణ గారు కానీ దేశపతి శ్రీనివాస్ గారు. దో వి డిఫర్ ఐడియాలజికల్గా మేము కొన్ని విధాలుగా డిఫర్ చేసినా సరే ఒక వ్యక్తిత్వం. నేను సాహిత్యాన్ని గౌరవిస్తానండి. తెలంగాణలో జానపద సాహిత్యం నిజంగా బతికిందండి. ఆంధ్రప్రదేశ్లో కూడా మా వంగపండు గారు మా సభకు వచ్చారు, విశాఖపట్నంలో మేము పెట్టిన సభకు వచ్చారు. కానీ సరే ఏదైనా సరే సాహిత్యాన్ని అంటే అమలాపురం కానీ తీసుకెళ్ళారు కొంతమంది, అది పక్కన పెడతాను. కానీ ఐ రెస్పెక్ట్ అదర్వైజ్. అందుకని ఇవాళ ఆయన్ని కొంతమంది ఏదో తిట్టినట్టు అబ్సల్యూట్లీ నేను అంటున్నానండి. ఘంటసాల గారు కూడా మరి విగ్రహం వద్దంటారా? అంటారేమో. ఇవ్వండి, ఈ దేశ చరిత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రావాల్సిన వ్యక్తి ఎన్ని 10 భాషల్లో పాడిన వ్యక్తి ఆయన లేకపోవడం అనేది బాధాకరంగా ఉంటే, ఆయన అయితే సినిమాల్లో పాటలు కూడా రాకుండా ఎయిర్ నుంచి కట్ చేసేయండి. మొత్తం ఆయన రాగానే టెక్నాలజీ తీసుకుని ఆయన గానం రాగానే మొత్తం ఎక్కడ వినపెట్టకుండా మార్కింగ్ చేసి తెలంగాణ మొత్తం అంతా ఎయిర్ నుంచి కూడా బ్యాన్ చేసేయాలి. ఎయిర్ అవ్వకుండా ఏంటండి అది? కళ్ళను సినిమాలు చూడండి. ఆయన ఎప్పుడు అంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడి తప్పితే నేను పాడను అని చెప్పి సందర్భాలు లేవు. అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం తీసి పీకి పడేసారు చెత్తపొట్లో. ఆయన ఏమన్నా నేను తెలంగాణ వద్దన్నారా? తెలుగు జాతికి ఒక రాష్ట్రం కావాలి. మద్రాసు దాంట్లో చెన్నపట్నం దామెల చెన్నప్పనాయుడు గారు అది ఎవరిచ్చారు? హైదరాబాద్లో ఉన్న నిజాం నవాబు వెళ్ళి మద్రాసు ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటేనండి, అంతా నిజాం దాంట్లో ఉండేది. 1639లో సన్నద్ధి ఇచ్చి అక్కడ దామెల వెంకటాద్రి నాయుడిని కలిసి మా శ్రీరంగరాయల పేరు పెట్టమన్నారు. శ్రీరంగరాయలు గారి పేరు పెట్టకుండా దామెల వెంకటాద్రి నాయుడు వాళ్ళ నాన్న పేరు చెన్నప్పనాయుడు పేరు మీద చెన్నపట్నం పెట్టమని సన్నద్ధి ఇచ్చారు. ఏముందండి దీంట్లో అసలు? దాంట్లో అసలు ఇప్పుడు ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఆయన మరి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం తీసేశారు కదా, ఆయన వద్దని చెప్పారు. తెలుగు తల్లి ఎవరికైనా వద్దండి, వాళ్ళంతా తెలుగు సరే భావన, కోస్తా తల్లి, తెలంగాణ తల్లి, రాయలసీమ తల్లి అని ముగ్గురు తల్లులు కన్నా మొదలపట తెలుగు తల్లి అనుకోవచ్చు కదా, భావన కదా. దాని విగ్రహం చెత్తపొట్లు పడితే ఎందుకు మాట్లాడలేదు? గర్జించే సింహాలు, గాండించే పులులు, వ్యాఘ్రాలు ఏమైపోయినాయండి? అడుగుతున్న ఘనగంధరుడు ఆయనకి చేయటం మంచి. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా వాయిస్ ఎందుకు సార్ బయటికి గట్టిగా పోరాటలేదు? అందరికీ పాడారు కదా ఆయన. లేదండి, నాకు సౌండ్ వచ్చింది. అవునా? ఇలా పిల్లుల్లాగా అది నేను చెప్పింది, నాకు అలా సౌండ్ వచ్చింది. మీకేమొచ్చింది? కాదండి, సింహాల్లా గర్జించమంటే ఎవరో పిల్లుల్లా మాట్లాడారో తెలియదు నాకు. సరే కాదండి, చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ గురించి తక్కువ, ఎందుకంటే కొంతమంది ఉన్నారు, నేను అందరిని అన్నాను 90% 100% ఎలా అంటాం, కొంతమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఫీల్డ్లో, తోటి వాళ్ళు సాయపడిన వాళ్ళు ఉన్నారు. మా మేస్త్రి గారు అని అందరూ ముద్దుగా పిలుచుకునే మా మిత్రులు
మా మిత్రులు మీరు గుంపు పెద్దలు- మేస్త్రి అన్నారా మేస్త్రి లేదు అన్నారా? గుమ్మేసి మేస్త్రి అని అందరూ అంటారండి. దాసు నారాయణరావు గారి గురించి ఆయన కార్మికుల కోసమే, నేను మా ఊరు అని నాకు తెలిసిన ఆయన మిత్రుడు పెద్దలు అని అంటలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. యూ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్స్ నాట్ దట్. కానీ మరి ఎందుకు భయం, వణుకు ఎందుకో నాకు అర్థం కాదు. ఇదే అంటే వీళ్ళ ప్రత్యేకత. ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఏమనంటే గట్టిగా పోరాడతారు, తిప్పి కొట్టి పంపిస్తారని భయమే ఉందా? నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల విషయంలో, నువ్వు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం, రోజు మన తెలంగాణకి ఎందుకు వస్తున్నావా నువ్వు వెళ్ళిపో అన్నారు. అలా అంటారని భయం ఆస్తులు ఇక్కడ ఉన్నాయని? కాదండి, అలా అని కాదు. ఆ. ఒక వాదన చేయటం తప్పు కాదు. ప్రత్యేక తెలంగాణ కోరేవారు కూడా ఇలాగ అని నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు లేరని ఆయనే మాటతో ఆయన ఉంటే ఇక్కడే తినిపించాలి కదా. అలా మేము అనుకున్నాం, బాధపడ్డాం అని చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా చేయొచ్చు. నేను తప్పు అంటలేదు. ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని, ఉపఅస్తిత్వాన్ని కూడా గౌరవిద్దాం మనం. ప్రాంతీయ యాసలను, ఉపయాసలను గౌరవించేవాడిని. గౌరవించాలి, తప్పేముంది? మెత్త అంటే ఏదో అనుకున్నాం. దిండు కంటే మెత్త అనేది అసలైన తెలుగు పదం. తెలుగు పదాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు బతికినాయి. అక్కడ సంస్కృత పరివేష్టితం అయిపోతే, ఇక్కడ పట్టణాల్లో తెలంగాణ పట్టణాల్లో ఉర్దూ పరివేష్టితం అయితే, గ్రామాల్లో తెలుగు పదాలు బతికినాయి, జానపదాలు బతికినాయి. కోస్తా రాయలసీమలకు ఉన్నాయి, ఐఎమ్ నాట్, బట్ మనం ఎలా కాదంటామండి, ఒక అస్తిత్వం. కానీ ఆయన ప్రకటించుకోవచ్చు. కానీ నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం, బాలు గారు మస్ట్ బి అబోవ్ ఆల్ ఆర్టిస్ట్. మనం ఆ అగ్రసేన విగ్రహం పెట్టుకుంటాం. అగ్రసేన విగ్రహం నడి బజార్లో పెట్టుకుంటాం, ఎక్కడో మార్వాడీలకు పెద్దని. బాలు గారు చాలామంది పాపం లేదండి, తెలంగాణ నుంచి చాలామంది లేదు అలా అన్న, అలా ఏదో అదే ఒక హైదరాబాద్లో ఘంటసాల గారి విగ్రహం పక్కన ఆయన శిష్యుడిగా పక్కన విగ్రహం పెట్టుకుంటే తప్పే ఉందండి. మై రిక్వెస్ట్ దట్ వన్. రాజకీయాలకి, కామన్ లైఫ్ జీవితానికి, కామన్ పీపుల్కి చాలా దూరం పెరిగిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజకీయాల్లో కులాలు, మతాలు, డబ్బు ప్రాముఖ్యంగా పాత్ర వహిస్తున్నాయి. ఎవరైతే అన్యాయాన్ని ఎదిరిస్తున్నారో, ఎవరైతే ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారో, వాళ్ళందరిపైన దాడులు. మీరు నిన్న చూసినట్లయితే పెంచలే ఆయన ఒక విప్లవకారుడు, ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి కళాకారుడు. అతను ఒక విప్లవవాదిగా కూడా నక్సలిజంలో అలా ముందుకెళ్ళినాడు. అవును సార్, నక్సలైట్గా ప్రమోట్ చేస్తున్నారు కదా. అతను సిపిఎం పార్టీ సభ్యుడండి. సిపిఎం పార్టీ సభ్యుడు. ఏ రోజు కూడా భౌతిక దాడులకు పాల్పడే మనిషి కాదు. ప్రజానాట్య మండలి పాటలు పాడుకుంటాడు. ప్రజా చైతన్య కార్యక్రమాలు రాష్ట్రం అంతా నెల్లూరు జిల్లాలో చేసి, పిల్లల్ని ఎప్పుడైతే వాళ్ళ పిల్లలకి డ్రగ్స్, గంజాయి, బడ్డీ కోట్లు దానికి వచ్చిన సందర్భంలో వ్యతిరేకిస్తా, పాటలు పాడతా, చైతన్యం చేస్తా, తల్లిదండ్రులు ఇప్పుడే జాగ్రత్త పడనని చెప్పి ఈ గంజాయి మాఫియాని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటే, అతన్ని చిన్న పిల్లవాడు అతని కొడుకుని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే, స్కూల్ నుంచి 9 మంది దుర్మార్గులు బయలుదేరి అడ్డంగా నరికేస్తే, ఆ చిన్న పిల్లవాడు యొక్క మనస్థితి ఎలా ఉంటుందండి? తన తండ్రి దుర్మార్గాలు చేస్తారని ప్రజల కోసం తన ప్రాణం అర్పిస్తే, ఇవాళ మీలాంటి మాళ్ళు ఎందుకని మౌనంగా ఉన్నారు? మేము అనగలేము సార్. మేము మా దాంట్లో, మీ దాంట్లో కాదు, మీరు మీడియా అందరూ మీడియా వాళ్ళండి. మీరు ఏ జాతీయ ఛానల్లో, ఏ పెద్ద ఛానల్ ఎందుకు కవర్ చేయరు? ఏ మీడియాలో ఫస్ట్ పేజీలో ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఒక సినిమా నటికి గోరు చుట్టూ వస్తే సినిమా ప్రపంచం అంతా చిట్లు పెడుతుంది. ఒక నటుడికి సినిమా షూటింగ్లో ఇలా గీత పడితే పడిన కూడా ఉందో లేదో చూసారా, గాయం అని చెప్పి వేస్తుంది, విశ్రాంతి తీసుకున్నారంటే ఫ్యాన్స్ అందరూ పూజలు చేస్తారు, గుళ్ళన్నీ తిరుగుతారు, పాలు పెడతారు, చర్చిలో గంటలు కొడతారు, మసీదుకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇవాళ భవిష్యత్తు సమాజం కోసం పెంచలే. నేను దళిత కులం కూడా మాట్లాడినాను, అది ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే చంపే వాళ్ళకి దళితుడ వాళ్ళ ఇళ్ళని చూడదు, కానీ ఇంకా తక్కువ సమాజంలో ఎక్కువ మంది రారు కాబట్టి ఈజీ ప్రే ఉంటుందేమో, ఇది డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ అతన్ని చంపేస్తే సమాజం ఎందుకు స్పందించాలని అడుగుతున్నా. ఇవాళ నేను మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడితే ఎందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలి సమాజం? వాళ్ళ ప్రశ్నించిన సమాజం సిగ్గుందా అని అడుగుతున్నాను వాళ్ళకి. సిగ్గు లేని సమాజాన్ని నిగ్గదీసి అడుగుతున్నాడు సీతారామశాస్త్రి గారు. నేను అడుగుతున్నా, నిగ్గదీసి అడుగుతున్నా. మీ యొక్క ఎవరో సినిమా వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నా. ఏమైపోయారండి? ఇలా పెడితే బయటకు వచ్చే వాళ్ళందరూ ఏమైపోయారు? డ్రగ్స్ గురించి బయటకు వచ్చి మాట్లాడతారు కదా, వద్దని ఒక ప్రాణం బలైపోతే మీరు ఎందుకు బయటకు రాలేదు? మీరు హీరోలా? జీరోలు మీరు, వీళ్ళు జీరోలు. నేను చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళకు ఎగ్జామిషన్ వదిలేద్దాం. 99% రాని వాళ్ళు వీళ్ళు హీరోలా? వీళ్ళు హీరోయిన్లా? వీళ్ళు ఆర్టిస్ట్లా? వీళ్ళు స్టూడియో ఓనర్లా?
వీళ్ళు ఇంకోట అంటే వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసి మిగతా వాళ్ళు కూడా మాడుతున్నా. భారత్ స్టేషన్ ఖచ్చితంగా ముందుకు రావాలి. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నానండి, ఏదో ఊళ్ళో గొడవ జరిగింది, ఇద్దరు స్నేహితుల మధ్యన గొడవ జరిగింది, ఒకరిని చంపుకున్నాడు. వెంటనే దాంట్లో కులం ప్రవేశిస్తుంది, మతం ప్రవేశిస్తుంది. వెంటనే ప్రభుత్వాలు స్పందించేసి వాళ్ళ భూములు ఇస్తారు, తప్పులేదు, ఇచ్చారు, సంతోషం, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, ధన సహాయం చేస్తారు. ఈ అబ్బాయికి మన నెల్లూరు మొత్తం బంద్ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కోటం సిద్ధారెడ్డి గారు బంద్కు మద్దతు ప్రకటించారు. స్థానిక వైకాపా ఆయన కూడా బంద్కు వ్యతిరేకించలేదు. కానీ వీళ్ళు వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ డైవర్షన్ ఇష్యూ. ఎంత బాధగా ఉందంటే 5 లక్షల ధన సహాయం ఆఫర్ చేశారు తెలుసా, తిరస్కరించింది ఆ కుటుంబం. తిరస్కరించింది. 5 లక్షలు నాకు అవసరం లేదన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో ఎవరో చనిపోతే భూములు ఇస్తున్నారు. నేను అతని భూములు అడిగే కుటుంబం కూడా కాదు అది. నాకు సర్వక స్పాండెడ్స్ అని వెళ్ళలేదండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఈ ఈ ఈ తెలుగు జాతి అంటున్నా. ఎస్, నెల్లూరు జిల్లా అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి. ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి రాజా రామలింగం గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కదా. రాచకొండ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండి ఇంకొకరు ముఖ్యమంత్రి అవ్వలేదా? రికార్డ్స్ తీయండి, చాలామంది తెలియదు విషయం. సరే, కమింగ్ బ్యాక్ టు అంటే మద్రాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు ఉమ్మడిగా అయ్యారు. సరే, కమింగ్ బ్యాక్ టు ఎందుకని తెలుగు సమాజం స్పందించడం? ఇవాళ ఈ పార్టీలకు ఒకరికి నాకు 35 లక్షల మంది సభ్యులు ఉన్నారని ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తెలుగునాట 35 లక్షల మంది సభ్యులు ఉన్నారంట. మరి ఇప్పుడు ఎంతమంది అయ్యారు? తక్కువ, ఏపీ తెలంగాణలో ఉన్నారు. తర్వాత ఈ పార్టీలకి టీఆర్ఎస్కి, తర్వాత తెలుగుదేశానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వీళ్ళకు కూడా సభ్యులు ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి, అలాగే ముఖ్యంగా ఆర్య సనాతనవాది పార్టీకి చాలామంది ఉన్నారు. రూపది నేను అడుగుతున్నా, వీళ్ళందరూ కనుక కాపలా కాస్తే 5 నిమిషాల్లో మీ ఈ గంజాయి మహమ్మారి పోదా? వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని పోలీసులు ఏం చేస్తున్నారు? ఇవ్వండి నాకు పోలీసులు అన్నారు ఆయన. వాళ్ళని దాని గురించి అంటే అసలు ఈ కార్యకర్తలతో పూర్ణ మీరు ఏర్పాటు ఏంటంటే దమ్మున్న కార్యకర్తలు, కెపాసిటీ ఉన్న కార్యకర్తలు, నిజాయితీగా తమ నాయకుడి పట్ల ప్రేమాభిమానాలు ఉంటా ప్రాణం అర్పించే కార్యకర్తలు ఉన్నారు. గ్రేట్ ఎసెట్ అండి వాళ్ళకి. అవును. నేను ఆ ఎసెట్ని ఎలా వాడాలి? బైకులు పెంచుకోవడానికో, ఇంకోళ్ళు దాడి చేయడానికో, రెడ్ బుక్లో రాసుకోవడానికో, లేదా డెడ్ బుక్లో ఎక్కించుకోవడానికి ఉపయోగించుకుంటారా? ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారా ఆయన మాటల్ని? డెఫినెట్గా చెప్తున్నాండి, పవన్ కళ్యాణ్ గారనే ఆయన శక్తి ఒక పవనం. ఇప్పుడు నేను అప్పుడు ఆయన అభ్యుదయవాదిగా ఉన్నప్పుడు అభిప్రాయం వేరు, ఉత్తర ఆర్య సనాతనవాదిగా మారిపోయి ఆమెన్లో మారిపోయినప్పుడు నా అభిప్రాయం వేరు. డిస్పైట్ దట్ ప్రజలు ఇంకా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇవాళ చెప్తున్నాను, ఒక మీటింగ్ పెడితే ఒక 25,000 మంది 50,000 మంది ఒక రూపాయి ఇవ్వకుండా తీసుకొచ్చే కెపాసిటీ ఇవాళ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ ఈవెన్ తెలంగాణలో కానీ ఉందంటే సినిమా నటుడు కావచ్చు, వాడు కళ్యాణ్ గారికి ఉంది. ఏది విషయం ఆ విషయం. మరి కళ్యాణ్ గారి పాపం ఈ పెన్షన్ల విషయంలో ఎందుకని స్పందించారు? ఆయన ఆ రోజు మన ప్రీతి సుగాలి విషయం గట్టిగా అలాగే మరి ఎందుకు స్పందించలేదు నాకు తెలియదు. మరి నాకు మీరు నన్ను రాంగ్ నెంబర్ అడుగుతున్నారు. మీరు కావాలంటే మా అక్కడ ఖచ్చితంగా నిబద్ధత గల వ్యక్తులు ఆ పార్టీలో కందులు దుర్గేష్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, సత్యాణి గారు, అలాగే అనేక మంది ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారండి. అంత ప్రముఖులు ఉన్నప్పుడు వాళ్ళైనా నోరు తెరిచి అడగాలి. వాళ్ళని అడగండి మీరు. వాళ్ళు స్పందిస్తే కళ్యాణ్ గారు ఏమనుకుంటారు అని తెలియదు నాకు. కానీ ముందర స్పందించాల్సిన అవసరం. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నా? మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడలేదు మీరు? 5 లక్షలు కూడగట్టి ఇచ్చారంటున్నారు కదా. ఎవరికి ఇచ్చారు? ఇస్తంటే వద్దన్నారు. అది మన కోటరెడ్డి సీతారెడ్డి గారు అన్నారు, వాళ్ళు వద్దన్నారు. కుటుంబం తెలుగుదేశం పార్టీ లోకల్గా ఇస్తాంటే వద్దన్నారు. వైకాపా మరి ఈయన ఏమయ్యారు? ప్రతిపక్ష నాయకుడు ఏమయ్యారు? ఎవరు ప్రతిపక్ష నాయకుడే అయినా ఎవరు కాదనుకున్న ఎవరు అనుకున్న హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు 39.37% వచ్చిందని సామాన్యం అండి. మంచి అబ్సల్యూట్లీ ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడరు సార్ ఏనైనా? అందరూ ఇవాళ ఆ రాజకీయ ఆవిడంట మొన్నటి వరకు వైకాపాలో ఉన్నారంట. ఎవరో గంజాయి క్వీన్ కామాక్షి గారు ఆవిడ ఎవరో నేను పోలీసులు కాల్ పెడితే ఒక మోకాల్లో జేమ్స్ అనే దాంట్లో పట్టుకున్నారంట ఒక వ్యక్తిని. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఆవిడ తెలుగుదేశం ఉన్నారంట. ఆవిడ ఎవరి పేర్లు చెప్తుందో అని ఎవరికి భయం అంట. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తాను. ఒక్క నెల్లూరులో నా పరిస్థితి ఉంటే ఆదిలాబాద్లో ఎట్లా ఉన్నది, నిజామాబాద్లో ఎట్లా ఉంది, తెలుగునాట, విశాఖపట్నం ఎట్లా ఉంది, అది మిగతా చోట ఎట్లా ఉందండి? ఇప్పుడు అంటే ఆయన స్పందిస్తే ఆ పార్టీ సిపిఎం పార్టీ ఒకటే స్పందించాలా? నాకు చాలా బాధగా ఉందండి. నాకు అబ్సల్యూట్గా ఓ సమాజం పట్ల నిరాసక్తత రావట్లేదు. కానీ ఒక స్పందించని సమాజాన్ని చూసి కామాక్షి అనే ఆ వ్యక్తి గంజాయి క్వీన్ అంటండి. గంజాయి క్వీన్ నాకు తెలియదు. చేశారు ఆవిడ. కానీ లోకల్స్కి భయవేసి ఉత్తరప్రదేశ్ లాగా గవర్నమెంట్ బుల్డోజ్ పంపించలా. ఆవిడ ఇల్లుని ఇంటి మీద మనుషులు ఎవరిలో భౌతిక దాడులు చేయకుండా ఇల్లుని ధ్వంసం చేసే పరిస్థితికి కసితో రగులిపోయిన
కుర్రోళ్ళు, యువత, 5 ఏళ్ళ పిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్ అందరూ ఆ కసితో వెళ్ళారు. అది చట్టవిరుద్ధమే అయి ఉండొచ్చు, కానీ ఆ కసి కడుపు రగులకు పోయిన బాధ తెలుస్తుందండి. అదే ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఇలా జరిగిందనుకోండి, అతను గంజాయికి వ్యతిరేకంగా వెళ్తుంటే ఎవడో దాడి చేసాడు రోడ్డమ్మట, ఆయన చెయ్యేదో ఇలా గీరుకుందనుకోండి, ఓ లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఆయన సంతాపాలు వచ్చేస్తాయి. మనం ఫైట్ చేద్దాం. పెంచలే సరిపోడా హీరో? సరిపోడా ఆత్మత్యాగం చేసిన వాడు? అంటే ఇప్పుడు మీరు చెప్పిందని నాకు ఇంకొకటి అండి, ఎవరైతే ఈ గంజాయి పైన, ఈ డ్రగ్స్ పైన, వీటిపైన ఎవరైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ఒక ఇండికేషన్ వెళ్ళింది దీని ద్వారా. అది తుత్తునియలు చేయాలంటే ఏం చేయాలి? కఠిన శిక్షలు వేయటం కాదు, కాల్చి పడేసేయాలి ఒక్కొక్కళ్ళని అనేది. కొంతమంది ఎవరినండి ఆ ఐబొమ్మ రవిని కాల్చాలా? ఎన్కౌంటర్ చేయాలా? కల్తీలు చేసే వాళ్ళని కాల్చాలి ముందర. ఇలాంటి వాళ్ళ దుర్మార్గుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని, అంటే నేను మరణశిక్షలకు వ్యతిరేకం, అత్యంత కఠిన శిక్షలు వేసి దీపాంతర శిక్ష చేస్తారా, సాలిటరీ కన్ఫైన్మెంట్ పెడతారా నాకు తెలియదండి. కానీ సాయిబాబా తప్పుదారులు వెళ్ళాడు లేదా తర్వాత సంగతి, కాళ్ళు చేతులు లేవలేని ఆయన్ని, లేదా ఇంకొక ఆయన్ని నాకు వంతుకు రాలేకపోతాను స్ట్రా ఇవ్వండి అంటే జైలు అధికారులను కోర్టుకు పెట్టుకోమన్నాడు. కోర్టుకు పెట్టుకుంటే 3-4 నెలల తర్వాత కోర్టుకు వెళ్ళి, సార్ నాకు స్ట్రా ప్రొవైడ్ చేయండి తాగడానికంటే. ఏందండి నాకు అర్థం కాదు. ఒక పేపర్ స్టాల్లో కూడా ఉంటే ఇవ్వచ్చు కదా. ఆయన దాంతో తుపాకులు దారి చేస్తాడా? నేను ఇప్పుడు భౌతిక హింసావాదానికి వ్యతిరేకం, అంతకుమించి హింసావాదానికి ఇంకా వ్యతిరేకం. అబ్సల్యూట్ ఐఎమ్ నాట్ ఇన్ దట్. వాళ్ళు చేశారు చేయట్లేదు, దట్ అంటే డిఫరెంట్. మానవీయ కోణం. మీడియాలు కూడా దీన్ని కవర్ చేయవు. కవర్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. నేను అడుగుతున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్, ఏం చేయగలుగుతాను నేను? ఎందుకంటే నా గొంతు మేజర్ మీడియాలో 90% నొక్కేశారు. ఏ పార్టీలకు సంబంధం లేదు, నిలబడి ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను నా జీవితం అంతా. ఏం చేయాలండి? మళ్ళీ గారు చాలా నాకు కొంచెం ఎమోషనల్గా ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఎందుకు ప్రజలకు తెలియలేకపోతుంది ఇది. మీరు తెలపలేకపోవటం మీ బాధ్యత. మీరు తల ఉంచుకోవాలని చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు, నేను మీడియా పరంగా మీరు తల ఉంచుకోవాలి. కానీ సార్, ఇది చాలా బాధాకరమైన విషయం. పార్టీ అధికార పక్షంలో ఉండబట్టి ఇలా ఆయనకు అన్యాయం జరిగినా కూడా న్యూస్ ఛానల్స్ ఏమి కవర్ చేయలేదా, పబ్లిక్లోకి వెళ్ళా? ఆ కుటుంబం 5 లక్షలు ఇస్తే తీసుకోలేదన్నారు చూడండి. అక్కడ కూడా వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ సిన్సియారిటీ, అతనికి ఏమిచ్చి మన తెలుగు జాతి, కొంతమంది తెలుగు జాతి పెట్టే కదా, ఒక దళితుడు ఏదాన్ని కాదండి, ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతాం? ఘాట్లు పాడతా ఇలా తప్పు అని చెప్పి ప్రజల్ని, ఎంతమంది విద్యార్థుల్ని ఆ మహమ్మారి బాడిపడకుండా ఎంత కాపాడటం జరిగిందో, అది ఎందుకు అడ్డని చాలా తప్పండి. చిన్నపిల్లాడు మస్తు వాళ్ళ కొడుక్కి తండ్రిని అంత నలితే జీవితంలో ఎంత అది ఆమె సినిమా తీసేస్తారండి. దాన్ని అద్భుతంగా వాడుకోవడానికి సినిమాలు తయారైపోతారు కొంతమంది, అందరిని అంటలేదు. అద్భుతంగా మొత్తం సినిమాలన్నీ కంట్రోల్ పెట్టుకుంటారు కొంతమంది, వాళ్ళు బయలుదేరిపోతారు. మీరైతే ఏదైనా పిలుపునివ్వదలుచుకుంటున్నారా పెంచలో ఈ పక్క నుంచి? ఖచ్చితంగా మనం సాలిడారిటీ అని నేను సోషల్ మీడియాలో పెట్టానండి. నా సోషల్ మీడియా చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళని తిడితేనే, వీళ్ళని తిడితేనే, బూతులు తిడితేనే ఎక్కువ మంది వస్తారేమో. నా మీద దాదాపు ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ వాళ్ళు రిపోర్ట్లు కూడా కొట్టున్నారు. నేను మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మనం వాళ్ళ కుటుంబానికి అప్పుడు ఆయనకి భౌతిక ఆయనకి ఇప్పుడు లేరుగా వెళ్ళిపోయారు, శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి అండగా ఉందాం. ఇలా ఉద్యమం చేసి ఆయన ఆ స్ఫూర్తిగా పెంచెలయ్య గారు కీర్తిశేషులు పెంచెలయ్య గారు పెద్ద నాయకుల కంటే ఎవరికంటే తక్కువ కాదు. పెంచెలయ్య గారి ఒక స్ఫూర్తిగా ఈ దిక్కుమాలిన డ్రగ్స్ మహమ్మారి చిక్కుకుంటాం చూసారా వచ్చే యువత, దానికి వ్యతిరేకంగా పోరాటానికి పునరంకితం అవ్వాలని మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ నమస్కారం పెట్టి నేను కోరుతా ఉన్నాను. సార్, విజనరీ అంటూ మాకు 2020ని 2047ని చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా సమర్పిస్తూ ఉంటారు. 100 సంవత్సరాలు అవుతుంది 2047 కానీ ఇంకో విజన్ కూడా చూపించారు. ఇంత విజన్ ఉన్న మా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతూ మొన్న చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు. ఎలా అంటే, మీరు ఇచ్చిన 35,000 ఎకరాలు, ఈ 35,000 ఎకరాలతో కేవలం అమరావతిని మున్సిపాలిటీగా మాత్రం చేయగలం, ఇంకో 50,000 ఎకరాలు కావాలంటూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఆ విజనరీ ఏంటి? 35,000 ఎకరాల పంచాయతీ ఏంటి? రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీరు దానిపైన విస్తృతమైన పోరాటాలు చేశారు, మీరు పుస్తకం రాశారు. అండ్ దానికి అన్నిటికన్నా మించి రాజధానికి మీరు చాలా సానుకూలంగా ఉంటారు. మీరు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? మొట్టమొదటిగానండి,
దాని మీద విష ప్రచారం చేస్తున్నారు చూశారు కొంతమంది. 11 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా మునగలేదని. ఆ పాత అమరావతి ధర్మకోట ఫోటోలు అది బుద్ధుడి విగ్రహం పట్టుకుని ఇదే అమరావతి అంటారు. ఏ విధమైన కోణం తీసుకున్నా ఎప్పుడు ఒక ఊళ్ళో పడితే నీళ్ళు వస్తాయి. 29 గ్రామాల్లో ఒక ఊరు మునిగిపోయిందంటే మునగలేదు. మన భారీ వర్షాలు మునిగిపోయిందని ఓ భయంకరం ఇంకేమీ లేదు. ఇక కేసీఆర్ చేశారు. నీళ్లు ఒక ఊరి నుంచి 2 ఊళ్ళో పొలాల నుంచి నీళ్ళు వస్తాయి. అది హైవే నేషనల్ హైవే వేయటంలో పూర్తిగా వేసి వెళ్ళిపోయారు. దానికి హోల్స్ ఇవ్వడం కారణంగా కొన్ని ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు. ఓకే. సరే ఏదైనా కానీ అది నాణ్యానికి ఒక కోణం. దుర్మార్గం అండి. ఒకళ్ళు శ్మశాన్ అంటాం ఒకటంటాం ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి వికృతమైన ఆనందం ఏంటి? వాళ్ళ నాయకుడి గారు ఏం చెప్పారు? అమరావతిని గొప్పగా చేస్తా ఉన్నారు. మేనిఫెస్టోలు పెట్టారు. ఉమారెడ్డి వెంకటేశ్వరరావు, రోజమ్మ గారు చెప్పారు, ఆర్కే గారు చెప్పారు. అందరూ మా రాజధానిని ఇంకా బాగా చేస్తున్నారు. తర్వాత మాట మార్చుకున్నారు. వాళ్ళ పేరు అందుకని ద క్యాపిటల్ ఒకటే ఉండాలి. అది సెంటర్ ఆఫ్ ద జగన్ గారు మాట్లాడిన వీడియోలు ఇస్తాను మీరు చూసుకోండి. సెంటర్ ఆఫ్ ద స్టేట్ ఉండాలి. సెంటర్ ఆఫ్ ద అటు ఇటు ఉండొచ్చు. దానికి యాంపుల్ వాటర్ ఉన్న అన్నీ ఉన్నాయి అక్కడ. సరే ఆయనే చెప్పారు, ఆయన మార్చేస్తారు డెఫినిషన్. ఇక నాణ్యానికి మరోవైపు అది రియల్ ఎస్టేట్ దివాణం కోసం తయారు చేస్తున్న క్యాపిటల్గా మారిపోతుందా? అది మీరు చెప్పాలి. అది ఆయన మాట్లాడతా మిగతా వాళ్ళు రారని మాట్లాడుతూ ఉన్నారు. దేనికోసం అండి? ఇవాళ రాజధాని అన్నారు. సరే ఆ రైతులకి ఇంతవరకు సరే ఫ్లాట్లు అయితే కాగితం మీద ఇచ్చారు, నమ్ముకుంటున్నారు కూడా, డిఫరెంట్ ఇష్యూ. చాలామంది అనుకున్నట్టు అది లేదు, చూపించలేదు. శుభ్రంగా నువ్వు అందులో 734 మంది తప్ప మిగతా అందరూ కూడా అన్ని వేల మంది కూడా ఫ్లాట్లు ఇచ్చారు, అమ్ముకుంటున్నారు, ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటున్నారు. ఇది ఫ్యాక్ట్. కానీ ఎక్కువ మందికి ల్యాండ్ ఎక్కడో తెలియదు. జియోలాజికల్ ట్యాగ్ వేయడం ఇంతవరకు ట్యాగ్ వేయలేదు. ఏం చేయాలి? బయట రోడ్డు వేసి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ అంటే తార్ రోడ్డు సర్వాంగ సుందరంగా అక్కర్లేదు. ముందర లైన్ చేసి పెగ్ చేసి ఎవరి ఫ్లాట్ వాళ్ళు కనిపెట్టుకుంటే అక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి ఫ్లాట్లో వాళ్ళు ఒక రూమ్ వేసుకుంటారు, వేసుకుంటారు, దానికి గౌరవం వస్తుంది. ఇవాళ వరకు ఎక్కడంటో కూడా తెలియకుండా అగమ్య గోచరంగా 9 ఏళ్ళ నుంచి పెట్టి ఇవాళ అంటే మధ్యలో 5 ఏళ్ళు పక్కన పెట్టారు అనుకోండి, వేరే పక్కన పెట్టింది. ఏం జరుగుతుంది ఇవాళ? సరే అయిపోయింది. ఇవాళ నిజంగా మేమేం చెప్పామంటే అమరావతి ఇంక్లూజివ్ క్యాపిటల్ ఉండాలి. నేను ఒకటే ఆ రోజు ఈ రోజు ఏ రోజు ఒకటే నినాదం. అమరావతి గొప్ప హరిత రాజధానిగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు అంటే రాష్ట్రం అన్ని ప్రాంతాల నివాసం ఉండే ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్గా వర్ధిల్లుతూ సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెప్పాను. నేను మాట మార్చలేదు. వైకాపా మార్చింది, లేదా తెలుగుదేశం మార్చింది, లేదా ఆ ఉత్తర ఆర్య సనాతనవాది ఎవడికి రాజధాని అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన విశాఖపట్నం రాజధాని కర్నూలు వెళ్ళి ఎవడికి అమరావతి నాకు రాజధాని కర్నూలు అని చప్పట్లు గుర్చుకుని నేను మార్చలేదు. ఆ దిక్కుమాలిన పుస్తకావిష్కరణకి నేను హాజరు కూడా కాలేదు. హాజరైన వాళ్ళందరికీ ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పదవులు చాలామంది వచ్చినాయి. పెద్ద పెద్ద నాయకులు కూడా చాలామంది ఉన్నారు. సరే వారి అభిప్రాయం అది. మాట మార్చటాలు ఉండకూడదండి. ఏదన్నా అప్గ్రేడేషన్ ఉండొచ్చు. సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటండి వాళ్ళు జరుగుతుంది? వాళ్ళ 16,000 ఎకరాలు అన్నారు. ఇంకో 3,800 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 20,000 ఎకరాలు ముందల స్టేజ్ 2 స్టేజ్ 3 రెడీగా ఉంది. మీరు కాకపోతే కన్ఫైన్ అయ్యమాకండి. ఏది దానికోసం దేనికి సార్? అది గాలి మోటార్లు, ఎయిర్పోర్ట్లుగా గాలి మోటార్లు అంటారు కదా. గాలి మోటార్ల శాఖ మంత్రి మన దగ్గర ఉన్నారు కదా. మనకు ఆంధ్రప్రదేశ్ దక్కింది క్యాబినెట్ హోదా. గాలి మోటార్లు శాఖ ఇస్తారు. అప్పుడు అశోక్ గజరాజుకి వీళ్ళకి దానికేమో విమానం వేసుకుని తిరుగుతూ ఉంటారేమో. ఆంధ్రప్రదేశ్కి ఏంటి బాలరాజు నీ కథ అంటే ఏది ప్రత్యేక హోదాని బూడిద పెట్టించడం, పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ పర్యటన చేయడానికి క్యాబినెట్ ఆమోదం చేయించడం నిలవ సామర్థ్యంలో కాదు సార్. విభజన హామీలో మనకి క్యాపిటల్కి ఫండింగ్ సెంట్రల్. నేను దాంట్లో చట్టంలో కొన్ని చేస్తాం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దాదాపు 95% ఖర్చు అవుతుంది. భవనాలకు 5% ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అప్పుడు అయ్యే ఖర్చునండి. భవనాలకి ఇస్తామని అంటాం సరికాదు. ఇవాళ ఇవ్వకుండా ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు 1,300 కోట్లు 1,500 కోట్లు పెట్టి ఈ సంవత్సరం క్రితం సంవత్సరం 2014 15,000 కోట్లు గ్రాంటు, ఆ తర్వాత 4 సంవత్సరాలు 15,000 కోట్లు రావాల్సింది ఇవాళ వరకు ఎంగిలి మెతుకులు ఇస్తే మాట్లాడిన నిలదీయలేని కేంద్రాన్ని తీసుకురాని అప్పులు తీసుకొచ్చి అది తీసుకొచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ కనుక గ్యారంటీలు రాశారు. విదేశీ అప్పులు గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ తెచ్చిపోతే దేశం తీరుస్తుంది, అది వేరే సంగతి. అక్కడ సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ విషయంలో నేను ఏకీపిస్తాను. చాలామంది నచ్చకపోయి ఉండొచ్చు. తిట్టుకునే వాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం ప్రకారం కామెంట్లు పెడతారని చెప్పే కదా, అది వాళ్ళకే చెందుతాయి. ఏ కామెంట్స్ అసభ్యంగా ఉన్నా గౌరవంగా ఉన్నా వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం కాబట్టి వాళ్ళకే చెందుతాయి. అందుకే జాగ్రత్తగా అండర్లైన్ చేసి కామెంట్స్ పెట్టుకుంటారు వాళ్ళు. సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్, అది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అండి అవుతుంది. నేను వివరాలు కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది 34,000 ఎకరాలు, ఇంకా దాదాపు ఇంకా 2,000 ఎకరాలు ఇవ్వాలి, రైతులు ఇవ్వలేదు ఇంకా.
29 గ్రామాల రైతులు ఒకటి ఆపెట్టుకున్నారు. మరి ఇప్పుడు బలవంతంగా తీసుకుంటా అంటున్నారు. అది చేస్తారు. ఆ తర్వాత కానీ మొత్తం 52,850 ఎకరాలండి అది. ఎందుకంటే దాంట్లో ప్రభుత్వ భూములు, రోడ్లన్నీ, కొత్త రోడ్లు వేసిన పాత రోడ్లు ఎక్కడ పోతాయి? అది కలిపేస్తారు కదా, కలిపేసి కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కుంటలో ప్రభుత్వ భూములు, కొండలు అన్నీ కలుపుకుని వస్తుందండి. అందువలన 53, ఇప్పుడు 20,000 అంటే 73,000 ఎకరాలు భూమి అదనంగా. ఇప్పుడు 40,000 ఎకరాలు అంటే దాంతోపాటు ప్రభుత్వం కలిపి 50,000 ఎకరాలు అంటే 122,000 ఎకరాలు రాజధాని ఉంది. మీరు ఇంతటితో అవుతుందో లేదో, 4th స్టేజ్ కూడా వస్తుందో లేదో నేను చెప్పలేను. బట్ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న మాట వాస్తవం. 122,000 ఎకరాలు అని ప్లాన్ అండి. నేను అడుగుతున్నాను, ఓకే, రెండో విడత విషయంలో రైతులు, నేను ఒకటి చెప్తున్నానండి, నాకు తెలుసు ఆ ప్రాంతాలు. నేను ఒక్కనే కాదు సార్, పెదమద్దూరు, వీడియో చూసే వాళ్ళంతా వాటర్ పెదమద్దూరు, ఎండ్రాయి, చేవపాడు, ఎండ్రాయి, కర్లపల్లి, ఈ ఏదైతే గ్రామాలు ఉన్నారో నేను అక్కడ మాట్లాడటం జరిగింది చాలామందితో. 90% రైతులు యాక్సెప్టెన్స్ చేస్తున్నారు. ఇది సత్యం. ఇది మిగతా వాళ్ళు చెప్పే మాటలు నమ్మరు, మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా సార్. నేను మీరు కావాలంటే లైన్లో కలుపుకోండి, ఓకే, ఒపీనియన్ పోల్ పెట్టుకోండి. నేను వెళ్తాను సార్, లొకేషన్కి వెళ్తాను, చూసుకుంటాను. కానీ ఇప్పుడు అమరావతి అనేది మునిగిపోదు. వర్షం వచ్చినప్పుడు ఏమండి, హైదరాబాద్లో వర్షం వస్తేనే అమీర్పేటలో ఎదులాడుకుని ఏ విధంగా పరిస్థితుందో, బొంబాయి ఎలా మునిగిపోయిందో, చెన్నై ఎన్నిసార్లు ముందు అన్ని చూసాం, న్యూయార్క్ నగరం ఏమైందో చూసాం. ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా నేను చెప్పేది వందలాది కార్లు కొట్టుకు. కరెక్టే సార్. ఇప్పుడు ఆ ప్రదేశాలకి ఎక్కడికి ప్రపంచ బ్యాంకు మీరు ఇక్కడెక్కడ మునిగిపోయింది, ఇక్కడెక్కడ మీరు చెక్ డ్యాముల్లా కట్టండి అని ఒక 7,000 కోట్లతో ప్రాజెక్టు ప్లానింగ్ ఇవ్వలేదు కదా, అప్పుడు అమరావతికి ఇచ్చిన. అది కాదండి, ఇస్తే అది ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం. ఇవాళ ముంబై అనేది 7 దీవులను కలిపి పెట్టింది. అంటే మీకు తెలుసలేదు, 7 దీవులు ఉన్నది. 7 దీవుల్ని పూర్తి చేసి అది కట్టింది. అది మీకు అర్థమైంది కదా, అది వేరు. అది అలాగే వాళ్ళ ఢిల్లీలో మనం చూసాం ఇబ్బంది ఏంటో, హైదరాబాద్లో ఇబ్బంది చూసాం. కానీ కొత్త రాజధానికండి వాళ్ళ బ్రెజిల్కి ఇప్పుడు క్యాన్బెర్రాకి ఎలా కట్టినప్పుడు కొత్త రాజధానికి ఇస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ద న్యూ అండి, నేను చెప్తున్న ప్రాక్టికల్ని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ అమరావతి ఎలా ఉండాలనే దాని మీద ఒక 25 మంది 30 మంది నిపుణులతో ఒక నివేదిక తయారు చేసి ఇచ్చింది దేశం మొత్తం మీద మేమే. అదే దాన్ని మేము సింగపూర్లో ఎవరు ఇచ్చుంటారు. అది నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, ఒక 23 మంది వెళ్ళి కలిసి వచ్చాం. సిఆర్డిఏ అధినేత కూడా ఇచ్చి వచ్చాం. అందువల్ల అక్కడ ఉన్నాయి, దాంట్లో సజెషన్ చేసాం కొన్ని. సరే, డిఫరెంట్ ఇష్యూ, దీని తర్వాత మాట్లాడుతుంది. 122,000 ఎకరాల ప్లాన్ అవుట్ ఉంది. ఈయన నేను ఒకటి చెప్తున్నాను, దాంట్లో లేఅవుట్ వేసుకున్నారన్నారంట, వాళ్ళని కూడా లాగి పడేసుకుంటాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానికి నారాయణ గారు, మీరు మీ అధికారులు అక్కడ రైతులు, నేను అనలేదండి, రైతులు వెళ్ళి మహిళలు మాట్లాడిన విషయం చెప్తున్నా, వెళ్తే చేదరించుకునే పరిస్థితులు ఉన్నాయా నారాయణ గారు? మీరు అధికారి గారు దయచేసి ఆలోచించుకోండి. వాళ్ళు రైతులు, నేను ఆ రోజు ఉద్యమం చేసిన వాళ్ళు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నా, తీసుకోండి వీడియోలు. 29 గ్రామాలకు న్యాయం చేయని వాళ్ళు మళ్ళీ ఇంకొక ఈ గ్రామాల దగ్గరికి వస్తున్నారు. మీకు బోల్డంత టైం ఉంది, దాదాపు 6.5 సంవత్సరాల టైం ఉంది. మీరు వచ్చారు, తుప్పలు కొట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ మళ్ళీ తుప్పలు మళ్ళీ కొడతా ఉంటారా? ఇదే పని అండి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, తుప్పలు పెరిగింది, మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడికక్కడ పెగ్ చేసుకునే సమయం చూసుకుని కట్టేస్తే ఎవరికాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళు కాపాడుకుంటారు. కనీసం కొంతవరకు డ్రైనేజ్ అయితే టైం పడుతుంది, ఓకే అనుకుందాం. కానీ వాట్ యూఆర్ డూయింగ్ అండి, ఇవాళ దాన్ని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మార్చుకుంటున్నారా? ఇవాళ సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ ఒప్పుకున్నాను. ఇంకోటి కూడా చెప్తాను, కాలేజీలు 4 వచ్చేస్తే అక్కడ అవుతుందండి. మీకు హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ని చూపిస్తాను. జూబ్లీస్లో 2001లో జూబ్లీస్లో 2,000 రూపాయలు కూడా గజం దొరికిన సందర్భాలు ఉన్నాయి. అదే మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉన్న కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కొన్ని కాలనీలో 5,000 రూపాయలు ఉంది. అంటే చిన్నవి. ఇదేమో 2,000 గజాలు ఉంటే అది 200 గజాలు ఉంటుంది. కాబట్టి సామాన్యుల యొక్కతో అభివృద్ధితో మిళితం లేని రాజధాని ప్రజా రాజధాని అవ్వదు. సామాన్యులు సింగపూర్ గురించి సింగపూర్ వెళ్ళొచ్చాను, దాంట్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈబీడీ అనే ఒక సెక్షన్ పెట్టి వాళ్ళకి చాలా సబ్సిడీ ఇల్లు కట్టిస్తారు. దీంట్లో మీ ప్రణాళిక ఎక్కడుంది? వాళ్ళకి లోకల్ వాళ్ళకి కట్టించి ఇచ్చారు. కానీ వాట్ అబౌట్ వర్కింగ్ క్లాస్? వీ నీడ్ వర్కింగ్ క్లాస్ ఆల్సో. వర్కింగ్ క్లాస్ తక్కువ క్లాస్ కాదు, ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అండి వాళ్ళు. అందువల్ల మీరు దాని మీద ఒక బ్రాండింగ్ ఫ్యాక్టరీ పెట్టి కనీసం ఒక 5,000 మందికి ఉపాధి కేంద్రంగా తయారు చేశారు. ఇంతవరకు ఓన్లీ వాళ్ళకి ఇచ్చాం, బీడీ శెట్టి గారికి ఇచ్చారు, ఆయన పారిపోయాడు. ఇప్పుడు లూలు గారి తమ్ముడు అంటారు సరదాగా చెప్తున్నాను, ఏదన్నా కానీ వాళ్ళు చెప్తున్నాను. నేను మీ యొక్క చిత్తశుద్ధి నేను శంకించట్లేదు, రాష్ట్రం బాగుండాలని చిత్తశుద్ధి ఉంటుంది. కానీ కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ గారికి మీరు సరైన రాజకీయ బిహేవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు, కానీ ఆయన దారి తప్పినట్టు ఆ రోజు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ ఆ రాజధానిలో మీరు
పరిమితి లేకుండా ఇవాళ ఇంకో గాలి మోటార్ల కేంద్రం ఒకటి పెడతానంటే ప్రజలు హర్షించరు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు మాట్లాడే విధానం కూడా, ఎందుకంటే దాని మున్సిపాలిటీ 40,000 ఎకరాలు మున్సిపాలిటీ అవుతుందండి. నేను ఏదో 10,000 ఎకరాలు తీసుకున్నారు, రైతులు ఇచ్చిందని మీరు నాకు కాదు కదండి, రైతులు ఇచ్చారు. మనం బయట వాళ్ళు వచ్చి మాట్లాడుతాం కాదు, రైతులు ఇచ్చినప్పుడు మనకు అబ్జెక్షన్ ఏంటి చెప్పండి నాకు. పర్యావరణ విధ్వంసం అంటాను కొంతమంది మాట్లాడుతున్నాను. నేను ఆ నది పక్కన కొంత వదిలిపెట్టాల్సింది, ఎందుకంటే పర్యావరణం కోసం మేము సజెషన్ ఇచ్చాం. అది కూడా ఆక్యుపై చేసి వాళ్ళకి సిన్నర్స్కి ఇస్తానని మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము కానీ మెట్ట ప్రాంతాలు ఎక్కువ చాలామంది తెలియదు ఏంటంటే, అనంతపురం కానీ నీళ్లు దొరికే కాదు. నేను ఎల్ఎం శివాజీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పొగాకేసేవారు, శుద్ధ నేల కింద ఉండేది, ఎత్తిపోతలు పెట్టారు. అక్కడ నీళ్లు దొరికి బోర్లు పడితే ఎత్తిపోతలు పెట్టాల్సిన అవసరం ఏందండి? అక్కడ అందరూ అనుకున్నట్టు అక్కడ ఉన్న ఈ 53 ఎకరాలు 70 ఎకరాలు కాదు, మెట్ట ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. 3 పూట్ల అన్నం తిని 4 పంటలు ఇచ్చే భూములు తక్కువ ఉన్నాయి. కేవలం 5,000 ఎకరాల మించి లేదండి. ఉజ్జాయింపుగా 4,000, 5,000 ఎకరాలు, 6,000 ఎకరాలు. నేను చెప్పిన సత్యం ఇద్దరికి నచ్చకపోతుంది, మాట్లాడింది వాస్తవం మాట్లాడుకోవాలి. కానీ ఒకటి చెప్తా ఉన్నాను ఏంటంటే, నా 5,000 ఎయిర్పోర్ట్ కావాలన్నా, 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్. 5,000 ఎకరాలు అంటే మనం 20,000 ఎకరాలు సేకరించాలి. 20,000 ఎకరాలు సేకరిస్తే 40% దీనికి పోతుంది, కన్స్ట్రక్షన్ పోతుంది. కాదండి, కాదు ఏదన్నా సరే దానికంటే మామూలుగా వీళ్ళకి లేఅవుట్లకి, వాటికి, రోడ్లకి, పార్కులకి పోతుంది సాధారణంగా. 25% రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి, మిగిలిన ప్రభుత్వం 20% చెప్తున్నారు కదా. సరే ఎయిర్పోర్ట్ కంటే రోడ్లు కదా పోయిన నేను అడుగుతున్నాను, కనీసం 15,000 ఎకరాలు టెండర్ పెడతారు. అనంతమైనగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయం అండి. కదా సార్, మంచి పద్ధతి కదా. మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి వరుసగా 12, 20 బ్యాంకులు స్టార్ట్ చేసేసారు. ఎవరు దాని ముందు మాట అన్నారు ఆయన, ఇక్కడ కూరగాయల కేంద్రం కదా, కూరగాయల కేంద్రానికి బళ్ళు వేసుకోండి అని చెప్పారు ఆవిడ. ఎందుకు చెప్పారు నాకు అర్థం కాదు. ఒకటండి, అది బ్యాంక్ మీరు దయచేసి ఆవిడేదో చెప్పారు ఈయనేదో చెప్పారని మీరు అనుకోవద్దు. 15, 20 ఏది బ్యాంకింగ్ కార్యాలయాలతో పాటు ఇన్సూరెన్స్ కార్యాలయాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పెట్టినట్టున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే 7,000 ఉద్యోగాలు వచ్చేది లేదు. బ్యాంకులు కాదు, చాలామంది మీరు టీవీలో ఆయన చూసి మాట్లాడుతున్నారు. వంశీ గారు మిత్రులు ఆయన, నేనేమన్నాండి ఆయన గౌరవిస్తాను, అందువల్ల అందరు జర్నలిస్టులను గౌరవిస్తాను. బ్యాంకులు కూడా కాదండి చెప్పేదేనండి, అది కేంద్ర కార్యాలయాలు. రాష్ట్రానికి చోట ఇప్పుడు విజయవాడలో ఉన్నాయి ఆల్రెడీ, అక్కడే కొత్త ఉద్యోగాలు రావు. ఆల్రెడీ భూములకు ఎప్పుడో కేటాయించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఇష్టం పడలేదు, ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మొదలుపెట్టారు, సంతోషం. లెట్ us be positive with a positive note. ఇన్సూరెన్స్, ఒక రాష్ట్రానికి ఇన్సూరెన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. రాష్ట్రానికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అందనుకుంటున్న కార్యాలయం కేటాయిస్తారు. ఒక బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్లో ఉంది కదా. ఒక స్టేట్కి ఒక హెడ్ క్వార్టర్స్ అంటుంటుంది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పెడతారు. స్థలం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పాలబేడకి, కట్టుకుంటే తప్పులేదు. అందుకని డైలీ ఉండే ఏటీఎం పెడతారు, చిన్న బ్యాంక్ పెడతారు, అంతవరకు ట్రాన్సాక్షన్ ఉంది. అన్ని వేల మంది వచ్చేస్తే అంత ట్రాన్సాక్షన్ కాదండి, యాక్చువల్ తెలియక మాట్లాడిన విషయాలు. అది ఇప్పుడు మరి ప్రజల్ని ఇవ్వమంటారా? మిగిలిన 2వ విడత, 3వ విడత, 4వ విడత కూడా భూములు ఇవ్వమని చెప్తారు మీరు అమరావతి సమర్థించే వ్యక్తిగా? నేను ఒకటే చెప్తున్నానండి, అసలు ఆ రోజు ఆయన కన్ఫైన్ వడ్లమాన వరకు తీసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి హుడా అప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వేసినట్టు 200 గజాలు 300 గజాలు కూడా చిన్నది కూడా వాళ్ళకి ఇస్తే ఆ 3,000కు 5,000 కొనుక్కునే వాళ్ళు అందరూ వాళ్ళ అమరావతి మాదని ఇంక్లూజివ్ ఒక భావం వచ్చి ఉండేది. ఇది తప్పు చేశారు. ఈయన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం మంచి వచ్చినట్టుంది. పాత వచ్చిన బాలకోటయ్య గారు కొంతమంది హోమ్యారిటీ మేబీ లేదా నాయుడు గారు కొంతమందికి మాట ఇచ్చిన ప్రకారం పనులు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు వాడుకుని వదిలేసి అనే భావం చంద్రబాబు నాయుడు గారితో ఉండేది, కానీ ఈ మధ్యన తగ్గి ఇది కొంచెం ఎమోషనల్గా అటాచ్మెంట్గా తయారైనట్టు నాకు తెలుస్తున్న సమాచారం. పరిమిత సమాచారం. బాలకోటయ్య గారని కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్ గారే మాట గారే. కానీ ఈయన బాధ్యత ఇప్పుడు ఆయన అబ్బాయి తీసుకుంటున్నారు, పూర్తి కమర్షియల్గా వ్యవహరిస్తున్నారని వాదన వస్తూ ఉంది. అందుకని ఎవరో కూడా ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. సర్వశాఖ ముఖ్యమంత్రి గారు లేదు, మైనస్ పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది సనాతన శాఖలు 4 మాత్రం ప్రపంచంలో హరిహరాదులు అడ్డం వచ్చినా ఎవరు వెళ్ళిపెడతానికి వీల్లేదు. మిగతా శాఖలన్నింటికి ఈయన ముఖ్యమంత్రిని, సకల శాఖ మంత్రిగా అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పేరు వచ్చింది కదా. ఇప్పుడు అంతకన్నా పవర్ఫుల్గా వీరికి పేరు వస్తూ ఉందండి. ఓకే సార్, మీరు ఏదైనా కూడా అమరావతికి స్టాండ్ తీసుకొని అమరావతికి నేను నిలబడి ఉన్నాను, ప్రజా రాజధానిగా ఉండాలన్నాను. అడ్డమైన భూసేకరణ, రియల్ ఎస్టేట్ దివాణాలు, వాస్తవ దివాణా ఉంటారు రియల్ ఎస్టేట్, ఇలా చేయకుండా ప్రజల కోసం. ఎందుకంటే నేను ఎందుకు దాంట్లో అన్నాను, నేను మాట్లాడానండి. 80-90% అక్కడ రైతులు కూడా ఇష్టపడుతున్నాం సార్, ఇస్తున్నాము అనే భావన వచ్చింది. దాన్ని బట్టి నేను అదొకటే, నేను అప్పుడు వడ్డే శోభనేశ్వర గారు ప్రయత్నిస్తున్నారు. సరే ఏదైనా కానీ
నేను మాట్లాడిన మేరకు చెప్తున్నాను తప్ప ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఇష్టపడి ఇస్తున్నారు అనుకోండి, బాబు ముందర అంత అవసరం లేదని చెప్తాం, మా ఇష్టం సరే మీరు మేము ఇస్తాం అనుకున్నారు, ఒక మంచి మాట చెప్తాం. కొంతవరకు అవసరం లేదు, 20,000 10,000 సరే అవసరమేనండి. ఎందుకంటే అక్కడ రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది, మిగతాది ఇన్నర్ రింగ్ రోడ్డు కొంత ఇన్నర్కే దిక్కు లేదు, అవుటర్ రింగ్ రోడ్ వేస్తారంట. సరే కేంద్రం ఇస్తుంది, దట్ డిఫరెంట్ ఇష్యూ. అసలు నగరం ఎక్కడ ఉంది? ఇన్నర్కే కంప్లీట్ జనం లేదు 1,00,000 మంది. అవుటర్ అంటే ముందు చూపు ఒకటి ఉంటుంది, సేకరించడం వేరే సంగతి. సరే బట్ అప్పుడు మనం చెప్తామండి, రైతులు ఇష్టపడినప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళకి ఇంకోసారి చెప్తాం, కాదు మా ఇష్టమయ్యా మీకేంటి అంటారు. ఏం చేస్తారు మీరెవరు మాట్లాడటానికి? ఇప్పుడు పర్యావరణ విధ్వంసం అవుతుంది అనుకుంటే ఇంక విధ్వంసం చాలా 35,000 ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుందా, నగరం అవుతుందా చెప్పండి. ఏమండి, ఆల్రెడీ దాంట్లో 9 నవనగరాల కింద ఫైనల్ సిటీ, ఆ సిటీ. ఇప్పుడు అది కాదు విచిత్రం అడగాల్సింది. 2,000 ఎకరాల కంట ఈ 16,000 ఎకరాల్లో ప్రభుత్వానికి మిగిలేది ఏదో 4 ఎకరాలు, దాంట్లో 2,000 ఒలింపిక్ సిటీ అంట. మీరు చూడలేదు ఒలింపిక్ బొమ్మలు చూడలేదు? ఆల్రెడీ అక్కడ మొత్తం ఒలింపిక్ సిటీ నడుస్తుంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని. మీరు చేయాల్సింది, మీరు కానీ అవతల హరిసనాతనవాది గారు కానీ కాడి పడేసిన జగన్మోహన్ రెడ్డి కానీ, యువతరానికి రావాల్సిన హక్కులు గద్దలు తనిగిపోయిన ప్రత్యేక హోదా విభజన హామీలు ఉన్నాయి కదా, రాయితీలు ఇంకా ఈశాన్య రాష్ట్రాలకి 27 కొనసాగుతున్నాయి కదా, గుజరాతీ గద్దలు కొన్ని ఎత్తుకుపోయినాయి కదా, అవి తీసుకొచ్చి వాళ్ళని బలోపేతం చేస్తే దమ్మున్న కెపాసిటీ ఉన్న యువత వాళ్ళు బలోపేతం చేస్తారు. పైగా ఇవాళ కమ్యూనికేషన్ అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో అంతా నెట్ ప్రతి వాళ్ళు రాజధానికి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదండి. అవును, నేను చెప్తున్నాను పాజిటివ్ యాంగిల్లో రాజధానికి దానికి ఒక సేవా కేంద్రం హబ్ కింద పెట్టండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. దానికి ఉపాధి కేంద్రం కింద చేయండి. అపార్ట్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ శ్రీ సిటీ అండ్ రాయలసీమతో పాటు చేయండి. వాళ్ళు మొత్తుకుంటుంది ఏంటి అక్కడ మిగతా వాళ్ళు? అంబటి రాంబాబు గారు దీన్ని అవగొట్టేస్తారు, అమరావతి మీద ఉపాధి లేకుండా మొత్తం విశాఖపట్నం పెడుతున్నారు. ఆయన ఎవరికాళ్ళు రాజకీయాలు. నిన్నంతా అంబటి రాంబాబు గారు మాట్లాడారు, అమరావతికి అన్యాయం చేస్తారు. ఏం మాట్లాడతారో తెలియదు. అంటే ఇది అవకాశవాదం రాజకీయమా? వీళ్ళు అవకాశం తప్పండి అది. అంటున్నా అమరావతిని నేను ఎప్పటి నుంచి కొడతాను, ఉపాధి కేంద్రం కింద కొంత పెట్టండి, దాన్ని కూడా చేయండి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ ఏదో 50 అంతస్తులు కడతాను 40, ఎందుకంటే నాకు అర్థం కాదు 50 అంతస్తులు. ఆయన స్టైల్ కోసం, ఆయన చిరస్థాయికి నిలిచిపోవడం కోసం ఒక బిల్డింగ్ అంటే అన్ని బిల్డింగ్లా ఏమంటారు? సింగపూర్ అయితే 600 చదరపుకి 580 చదరపు కిలోమీటర్లు అయితే సముద్రంలో ఇసుక వేసుకుని ఎక్స్టెండ్ చేశారు. అది కావాలి కానీ దీనికి ఏంటండి నాకు అర్థం కాదు. భూమి ఉంది రెడీగా, ఎంత కావాలండి అంతే. అంటే హార్జాంటల్గా మనం వెళ్తాం, వెర్టికల్గా వెళ్ళటం అవసరం ఉంది. 50-60 అంతస్తుల బిల్డింగ్ వాళ్ళకి లేదు కాబట్టి కట్టుకున్నారు. దేనికి? ఏదో ఐకానిక్ ఒకటి బిల్డింగ్ ఏదో అసెంబ్లీకి అన్నారు, ఓకే అదేదో డిజైను. ఇన్ని బిల్డింగ్లు అన్ని అంతస్తులు ఎందుకండి? నా లిఫ్ట్లు ఖర్చులు ఎందుకండి? నాకు అర్థం కాదు. చెప్తాను, యాంపుల్ ల్యాండ్ ఉంది, మా సలహా అది. పైగా అక్కడ 4 రోడ్లు క్రాస్ పెట్టారు, సైడ్ క్రాస్ చేయాలి అని చెప్పాం. స్వీకరిస్తారు. నా దగ్గర రిపోర్ట్ ఉంది. బట్ అందరూ ఒకళ్ళు విద్వేషం తెచ్చుకోవటం కూడా దుర్మార్గం, వీళ్ళు అడ్డంగా దాన్ని రియల్ ఎస్టేట్ దివాణంగా చేయడం కూడా తప్పండి. అమరావతి డెవలప్ అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు? రాజధానిగా ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందులో లోటుబాటులు, అదేవిధంగా ఇది ప్రజా రాజధాని కాకుండా ధనవంతుల రాజధానిగా మారిపోయిద్దేమో అని అందరూ భయపడుతున్నారు. అదే క్రమంలో ముందుకెళ్తున్నారా చంద్రబాబు నాయుడు అనేది అందరికీ వస్తున్న డౌటే. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. చలసాని శ్రీనివాస్ గారి చాలా బుక్స్ రాశారు, దానిపైన పోరాటాలు చేస్తున్నారు. ఫ్యూచర్లో నాకు తెలిసి ఇంకా చాలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.